స్టేట్ గవర్నమెంట్ సిట్ వేయడము లేకపోతే ఏదో విచారణ కాస్త ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక ఎంపీ ఆయన అవైలబుల్ లేరు, ఫ్లైట్లో ఉన్నారో మరేమో తెలియదు. ఇవాళ ఒక ఎంపీ పార్లమెంట్ అనేది దాన్ని మించింది ఏముంటుంది, అక్కడ అంత సీరియస్గా మాట్లాడి ఆ స్కామ్ యొక్క ఇది చెప్పారు కదా. మరి ఆ సంబంధిత మంత్రి నోట్ చేసుకుంటారా లేదా నాకు తెలియదు. కానీ ఇప్పుడు వెంటనే యాక్షన్ స్టార్ట్ అవ్వాలి మరి లెక్క ప్రకారం వెంటనే. ఏది ఇప్పుడు జనం అనుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ కాపాడుతోంది, అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంత హ్యాపీగా తిరుగుతున్నాడు బయట, అందుకే అట్లా సవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా జనం. మిమ్మల్ని అడుగుతున్నా భానుగారు, మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఒక ఎంపీ పార్లమెంట్లో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కనుక క్విక్ యాక్షన్ ఉంటుందని మనం అనుకుందాం. క్విక్ యాక్షన్ లేకపోతే మళ్ళీ జనం అది కూడా ఈయన అడిగినట్టు చేశాడు, ఆయన చేసినట్టు చేశాడు కానీ ఏమీ జరగలేదు అనుకుంటారు. ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రస్తుత ఎంపీ ఆవిడే స్వయంగా కంప్లైంట్ చేశారు. మధ్యలో ఎంపీల బృందం వెళ్ళి చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్లోనే మాట్లాడారు, అత్యంత ఉన్నతమైన లోక్సభలోనే. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉండొచ్చు, ఉంటాయి అనుకోవచ్చా మనం? జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మొట్టమొదటిగా అది నేను చెప్తున్నా. ఏబిఎన్ ద్వారా ఈ మిస్కమ్యూనికేషన్ ప్రజల్లో ఎందుకు ఆలోచన వస్తుందో నాకైతే అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు స్పేర్ చేయాలి చెప్పండి. మేము తప్పు చేసినాడు ఎవడైనా సరే చట్టరిచ్చా వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాడు అడిగే పోతాడు ఖచ్చితంగా, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. కానీ మేమైతే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకేం అవసరం అన్నా? ఈ రోజు కేంద్రంలో ఒక అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ అపోహ ఎందుకో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద మసిపూయాలని చెప్పి కొందరు ప్రజలు ఇట్లేదో. భారతీయ జనతా పార్టీ మీద అపోహ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం. ఎవరినైనా ఆయన మేనేజ్ చేయగలడు. ఏం చేయలేడు, ఎవరిని ఏమి చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఎవ్వరు భారతీయ జనతా పార్టీని మేనేజ్ చేయలేరు. ఎవరైనా సరే ఈ రోజు భారతీయ జనతా పార్టీని మేనేజ్ చేసి దాన్ని వాళ్ళ పబ్బం కలుపుకోవాలంటే అది ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు చట్టరీత్యా చట్ట పరిధిలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు తొందరలో. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు సీట్లు తగ్గినా పర్లేదు కానీ ఇట్లా ఎవరిని తప్పు చేసిన వాడిని వెనకాల వేసుకుని భుజాలు మోయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి ఆ అపోహ మొదటిగా ఎందుకు వచ్చిందో మాకు కూడా చాలా మంది అడుగుతుంటారు నన్ను కూడా. నేను అందరికీ ఇదే విధంగా గట్టిగా చెప్తాంట మా అందరికి. కాబట్టి ఆ అపోహ దయచేసి దాన్ని మెదడు నుంచి తుడిచేయండి. తొందరలోనే నేను ఇంతకుముందు అన్నారు 3 నలుగురే ఉంటారండి జవహర్ అన్న. 3 నలుగురు కాదన్నా, అధికారుల పాత్ర కూడా ఉంది దీంట్లో. అధికారుల పాత్ర కూడా ఈ రిక్కర్ స్కామ్ లో ఎక్కువ. ఇంతకుముందు ఏ విధంగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు, దీంట్లో కూడా అధికారుల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఫార్ములా ఫాలో కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి చాలా మంది మరణానికి కారణమైనటువంటి దీంట్లో చాలా మంది ఉంటారు. కాబట్టి అన్ని ఒకటి ఫేస్ వైజ్ బయట వస్తుంది. నాకు ఇంతకుముందు ఒక మెసేజ్ వచ్చింది, అన్న లిక్కర్ ప్లాంట్ లో ఏ విధంగా తప్పులు జరిగిందని నేను వచ్చి బ్రీఫ్ చేస్తానని. ఇది అయినాక వారితో మాట్లాడి ఎక్కడ తప్పు జరిగింది, ఏ విధంగా తప్పు, ఆయన డిస్టిలరీస్ లో పనిచేస్తాడంట. డిస్టిలరీ పనిచేసే ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు. అంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది. గతంలో ఎవరైనా మాట్లాడాలన్నా ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు, ఏదంటే తెలిసిన విషయాలు చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళు. ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చింది, వారికి ఏం భయం ఉండదు, వారికి రక్షణగా ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి ఒక ధైర్యం భరోసాతో నేను దాదాపు నా 2019 నుంచి 2024 వరకు ఎన్ని డిబేట్లు ఉన్నా ధైర్యంగా ఎవరు వచ్చి మేము చెప్తాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి అఫీషియల్ గా చేసినటువంటి సందర్భాలు లేవన్నా. కాబట్టి ప్రజల దీన్ని మేము స్వాగతిస్తున్నాం. మాతో పాటు ఏబిఎన్ తో కూడా షేర్ చేసుకోండి. ఎవరు ఎక్కడ మేము ఎవరికి భయపడే ఛానల్ కాదు, భయపడే పార్టీలు కాదు మేము. కాబట్టి ఇట్లా స్వేచ్ఛగా మీకు ఉన్నటువంటి లిక్కర్ లేదని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. భయపడే ఛానల్ కాదు, ఛానల్ కూడా కాదు. ఇందులో చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పి నేను చెప్పాలనా? నన్ను అడగమని అట్లా కదా, మీకు కూడా చెప్తే ఫోకస్ చేద్దాం అంటున్నా. ఎక్కడ తప్ప ఆయన ఏదో డీటెయిల్ చెప్తానంటున్నాడు, నాతో మాట్లాడినాక చెప్తాను ఏ విధంగా తప్పు జరిగిందని. ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా చాలా డీటెయిల్ తెలుసుకోండి. అది మళ్ళీ మనం నెక్స్ట్ టైం మనకు ఉపయోగపడతా, లేదా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం భానుగారు. ఏంటి నేను అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు సీఎం రమేష్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్,
ఇప్పుడు వారు మాట్లాడింది కూడా ఎలా ఉందంటే మిథున్ రెడ్డి గారిని ఏదో కౌంటర్ చేసినట్టు మాట్లాడారు తప్ప దాన్ని ఒక ప్రాపర్ ఫామ్లో హౌస్లో దాన్ని ఒక డిస్కషన్కి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏదన్నా ఒక ఎంక్వైరీ కానీ ఏదన్నా వేయించేటట్టుగా వేయించాలనేటువంటి ఉద్దేశం అయితే